మన ఆవిర్భావ వేడుకలు చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు. బట్ అందరినీ ఇన్వైట్ చేస్తాం, కలుపుకొని పోతాం అన్నట్టుగా ముందుగా ఇన్స్ట్రక్షన్స్ అలా కనిపించాయి. బట్ కేసీఆర్ కానీ బీజేపీ వాళ్ళు కానీ ఎవరు రాలేదు. కాంగ్రెస్ ఒక్కటే సింగిల్గా మొండిగా వెళ్ళింది అనుకోవాలా? నీలిమ గారు, ఆహ్వానించడం అనేది మా బాధ్యత. ఆహ్వానం అందుకున్న తర్వాత రావడం వారి బాధ్యత కూడా కదా. మీకు ఒక విషయం చెప్తానండి, మీరు ఆశ్చర్యపోయే విషయం, వీక్షకులకు ప్రేక్షకులకు కూడా తెలియాలి. ఏంటంటే భారత రాజ్యాంగము ఆర్టికల్ 3 ప్రకారము ఒక ప్రాంతం రాష్ట్రంగా ప్రకటించబడాలంటే పార్లమెంట్ ఆమోదించాలి, అంటే లోక్సభ ఆమోదించాలి, రాజ్యసభ ఆమోదించాలి. తెలంగాణ రాష్ట్ర బిల్లుని లోక్సభలో పెట్టినప్పుడు టీఆర్ఎస్ సభ్యుల సంఖ్య 2. ఒకటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయితే మరొకరు విజయశాంతి గారు. మిగతా రాజకీయ పార్టీలని సపోర్ట్ చేస్తేనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందండి. అంటే కాంగ్రెస్ పార్టీ లీడ్ చేసుకున్నది. అప్పుడు యూపీఏ చైర్పర్సన్గా ఉన్న సోనియా గాంధీ గారు లీడ్ చేస్తే బీజేపీ కూడా సపోర్ట్ చేసింది, బీఎస్పీ సపోర్ట్ చేసింది, ఆర్ఎల్డీ సపోర్ట్ చేసింది, చాలా రాజకీయ పార్టీలు సపోర్ట్ చేశాయి. కాబట్టి తెలంగాణ ఏర్పడింది. ఏ రాజకీయ పార్టీల మద్దతుతో తెలంగాణ ఏర్పడిందో కనీసం కేసీఆర్ గారు ఆ రాజకీయ పార్టీ నేతలను హైదరాబాద్కు పిలిచి మన ఇక్కడ అనేక ప్రాంతాలున్నాయి, పోచంపల్లి లాంటి అద్భుతమైన చేనేత ప్రాంతాలు ఉన్నాయి, ఒక కండువ తెప్పించి ఒక శాలువ తెప్పించి వాళ్లకు చిన్న సత్కారం చేసే ప్రయత్నం కూడా చేయలేదు. అంత దుర్మార్గమైన నియంతృత్వ పరిపాలనకు పెట్టింది పేరు వారు. అంటే 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం, ఏ తెలంగాణ రాష్ట్రం వాళ్ళ సహాయ సహకారాలతోటి, ప్రేమతోటి, అభిమానంతో, పార్టిసిపేషన్తో ఏర్పడిందో కనీసం పిలిచి వాళ్ళకు దస్తి బుక్క కూడా ఇవ్వలేదండి, ఒక దస్తి కూడా ఇవ్వలేదు వాళ్ళకి. కానీ అదే కాంగ్రెస్ పార్టీ భిన్నంగా ఈరోజు అన్ని రాజకీయ పార్టీలను పిలిచింది, తెలంగాణ ఉద్యమ శక్తులను ఏకం చేసింది. ఇలా తెలంగాణ ఉద్యమకారులు అనేక మంది వచ్చారు. 1969 ఉద్యమకారుల కోసం సపరేట్గా మేము ఏర్పాటు చేశాను. ఎందుకంటే నేను ఏర్పాట్లో భాగస్వామ్యం వహించిన దానిలో నేను ఒకరిని. నేను తెలంగాణ ఉద్యమ నేపథ్యం నుంచి నా రాజకీయ జీవితాన్ని ఆరంభించడం. నేను అనేక మంది తల్లులు వచ్చారు, అమరవీరుల తల్లులు వచ్చారు. వాళ్ళ కలెక్టర్లు స్వయంగా ఫోన్ చేసి వాళ్ళకి కావాల్సిన రవాణా సదుపాయాలు ఏర్పాటు చేసి తీసుకొచ్చారు. 1969 ఉద్యమకారుల నుంచి మొదలుకుంటే వాళ్ళు చాలామంది చనిపోయినారు, వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చారు. మొన్న రీసెంట్గా ఉద్యమం జరిగిన నేపథ్యంలో ఉన్న వాళ్ళు వచ్చారు, ఉద్యమకారులు వచ్చారు, ప్రజాస్వామ్య ఆకాంక్షను వ్యక్తీకరించే ప్రయత్నంలో వచ్చారు. అన్ని రాజకీయ పార్టీలకు ఆహ్వానం పంపాం. పాప కేసీఆర్ గారు దీన్ని జీర్ణించుకోలేకపోయినారు. ఆయన ఎక్కడైతే తప్పులు చేసుకుంటూ పోయినారో వాటిని సరి చేసుకుంటూ వస్తున్నాం. మన చరిత్ర వారికి 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చింది, ఇప్పుడు చరిత్ర మాకు 5 సంవత్సరాలు అవకాశం ఇస్తున్నది. కాబట్టి వాళ్ళు చేసే తప్పుల్ని మేము సరిచేసే ప్రయత్నం చేస్తున్నాను. ఆయన అసెంబ్లీకే రాని మనిషి, ఆయన పెద్ద ఆయన. ఇప్పుడు ఆయనను గజ్వేల్ ప్రజలు ఎందుకు అనుకున్నారు? ముఖ్యమంత్రి చేయడం కోసమే కాదు కదా. గజ్వేల్లో ఎమ్మెల్యే ఆయన, ముఖ్యమంత్రి కావడానికి ముందు గజ్వేల్ ఎమ్మెల్యే ఆయన అసెంబ్లీకి వచ్చి మంచో చెడో మాట్లాడాలి కదా. నిజంగా పెద్ద మనిషి అనుకుంటే ప్రభుత్వానికి కొన్ని సలహాలు ఇవ్వాలి కదా. అసెంబ్లీలోకి డుమ్మ కొట్టిన ఆయన ఇప్పుడు మేము ఆ ముఖ్యమంత్రి ఆ విషయం కూడా ప్రస్తావించారు. కనీసం తెలంగాణ ఉత్సవాల కన్నా రండి అన్నాడు. ఇక మిగతా ఆయన అక్కడికి రాకుండా బయట ఉండి ప్రెస్లో మాట్లాడడము, బయట ఉండి ఏదో కార్యక్రమాలు చేయడం అనేది ఆయన విజ్ఞతగా వదిలిపెడదాం. కానీ ప్రతి ఒక్కళ్ళు ప్రతి పార్టీలో కూడా తెలంగాణ, మన తెలంగాణ, ఇన్ఫ్యాక్ట్ నా తెలంగాణ అని ఓన్ చేసుకుంటారు, జనాల్లోకి అలానే తీసుకెళ్తారు. కానీ డిఫరెంట్ స్టాండ్స్లో ఉంటున్నారు. రాష్ట్ర అవతరణపై అసలు 3 పార్టీలు కూడా 3 డిఫరెంట్ ఒపీనియన్స్తో వేరువేరుగా సెలబ్రేట్ చేసుకోవడాన్ని ఏ విధంగా చూడాలంటారు? నేను ఒకటే ఉంటున్నానండి. ఒకటో ఇక్కడ 2 అంశాలు. ఒకటి పార్టీ పరంగా సెలబ్రేట్ చేసుకోవడం. ఇప్పుడు బీజేపీ తన పార్టీ కార్యాలయంలో తెలంగాణ జెండా ఎగరేసుకుంటుంది, జాతీయ పతాకాన్ని ఎగరేసుకుంటుంది, వాళ్ళకు సంబంధించిన ఉద్యమ నేపథ్యాన్ని గుర్తు చేసుకుంటుంది, తప్పేం కాదు, చేయాలి కూడా. అలాగే మనకి బీఆర్ఎస్ ఎలియాస్ టీఆర్ఎస్ అదే పనిచేస్తుంది. కాంగ్రెస్ పార్టీగా మేము కూడా అదే చేస్తాం. కానీ ప్రభుత్వపరమైన ప్రోగ్రామ్ చేసినప్పుడు అందరూ ఇన్వాల్వ్ కావాలి. ఎందుకంటే ప్రభుత్వం అంటే కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ప్రభుత్వంగానే మొత్తం అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యే అందరూ అందులో ఉంటారు, అధికారులు అందరూ అందులోనే ఉంటారు. అంటే ప్రభుత్వం అనేది ప్రజలకు సంబంధించింది కదా. కాబట్టి పార్టీపరమైన కార్యక్రమాల్లో ఎవరికి వారు పాల్గొనడం అనేది అది ఆశ్చర్యం ఏం లేదు, అట్లా చేసుకుంటారు. కానీ ప్రభుత్వపరంగా మేము ఆహ్వానం పంపిన తర్వాత, ప్రభుత్వపరంగా మేము రమ్మని కోరుకున్న తర్వాత వాళ్ళు వస్తే ఏమైందంటే ప్రజలకు సంబంధించిన అంశాల పట్ల అన్ని రాజకీయ పార్టీలు చిత్తశుద్ధితో ఉన్నాయని భావించేవాళ్ళు. కానీ వాళ్ళు ఏం చేశారంటే బాయ్కాట్ చేశారు, వాళ్ళు రాలేదు. పైపేచ్చు కేసీఆర్ లాంటి పెద్దలు దీన్ని విమర్శించడం మొదలుపెట్టారు. జై తెలంగాణ అనలేదు అంటున్నారు. ఎంత హాస్యాస్పదమైన విషయం. ఇప్పుడు నేను ఈ వేదిక సాక్షిగా జై తెలంగాణ అంటున్నా. జై తెలంగాణ నేను మాత్రమే కాదు, మా ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ గారు జై తెలంగాణ అని
తెలంగాణ బిల్ పార్లమెంట్లో పెట్టారు కాబట్టి ఆ బిల్ పాస్ అయింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనం ఉన్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భంలో జై తెలంగాణ అన్నాడు. తెలంగాణ ఉత్సవాల పేరే దశాబ్ది తెలంగాణ పండుగ కదా. కోసం తెలంగాణ పైన పండుగ మేము చేసుకుంటున్నప్పుడు ఆయన అర్థం లేని అంశాన్ని విమర్శ రూపంలోకి తీసుకురావడం అనేది వారి రాజకీయ విజ్ఞత కాదు, అవివేకానికి కనిపిస్తూ ఉంది. అట్లా అంత సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న కేసీఆర్ గారు అట్లా మాట్లాడడం అనేది సరైనది కాదు. కాబట్టి మేము పార్టీ పరంగా ఈరోజు గాంధీ భవన్లో మేము ప్రోగ్రామ్ చేసుకున్నాం. మా మహేష్ గౌడ్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ జెండా ఎగరేసారు, మేము అక్కడ ఉన్నాం. అట్లాగే ప్రభుత్వ పరంగా ప్రోగ్రామ్ చేసాం. ఎక్కడ చేసాం? పరేడ్ గ్రౌండ్లో చేసాం. అట్లాగే ఇక్కడ ట్యాంక్ బండ్ మీద సాయంత్రం సంస్కృతి ఉత్సవాలు నిర్వహించాం. రావాలి కదా, రాకపోవడం అనేది వాళ్ళ బాధ్యత రాహిత్యం, పిలవడం మా బాధ్యత. మేము మా బాధ్యత నెరవేర్చాం.